ప్రయారిటీస్ అన్ని మారినాయి. ఇంతకు ముందు 100 ఎకరాల్లో ఒక ఇన్ని ఒడ్లు పండించడం అనేది ఒక ప్రైడ్. నా దగ్గర ఒక 150 ఆవులు ఉన్నది, గోసంపద ఉన్నది అనేది ఒక ప్రైడ్. ఇప్పుడు టాప్ ప్రయారిటీ ఏంటంటే పిల్లల చదువు అనేది టాప్ ప్రయారిటీ. ఏ స్కూల్లో చదివిస్తున్న అన్నమడే తల్లిదండ్రుల నుంచి వచ్చే ఆన్సర్ ఏం తెలుసా? సో అండ్ సో స్కూల్ 3 lakhs ఫీజు అని చెప్పారు. మేనేజ్మెంట్ కూడా మంచి బోర్డింగ్లలో చూస్తే పెద్ద ఫుట్బాల్ కోర్ట్ ఉంటది, బాల్ ఉంటది, అక్కడ గ్రౌండే ఉండదు, పెద్ద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుగా ఇట్లా పెద్ద ఉంటది, అక్కడ ల్యాబే ఉండదు. అయినా సరే అదే స్కూల్, ఎందుకంటే ఫీజు ఎక్కువ. స్కూల్లో 8 నుంచి 3 వరకు పిల్లలు ఉంటారు. వాళ్ళు ఆడుకోవాల్సిన టైంలో తీసుకొచ్చి మనం ట్యూషన్స్ కి పంపిస్తున్నాం. ఎందుకు ట్యూషన్ పంపిస్తున్నారనంటే వందే మాత్రం ఫౌండేషన్ గానీ అక్షరవనం రీసెర్చ్ సెంటర్ పెట్టడానికి రీజన్ ఏంటి? స్కూలింగ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కి ఒక సొల్యూషన్ ఇస్తే, బడి అంటే భయాన్ని పోగొట్టి జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి. అలాంటిది భయాన్ని క్రియేట్ చేసే సెంటర్ బడి అయింది. గమ్మత్ ఏంటంటే ఈరోజు అన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మారినాయి. మనం ఇంటి దగ్గర ఇంగ్లీష్ మాట్లాడాం, తర్వాత దోస్తులతో మంచి తెలుగులో బూతులు ఖతర్నాక్ మాట్లాడు. స్కూళ్లలో కూడా కమ్మురా గోరా సిట్లా ఇంగ్లీష్ మాట్లాడు. అసలు వాడు ఇంగ్లీష్ వినడానికి అవకాశం లేకుంటే వాడు ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడతాడు? ఫిజిక్స్ ల్యాబ్ అని, కెమిస్ట్రీ ల్యాబ్ అని, జువాలజీ ల్యాబ్ అని చెప్పారు. ఆ ల్యాబ్స్ ఏంటి అసలు? వంట రూమ్ ని కెమిస్ట్రీ ల్యాబ్ అంటాం. తర్వాత ఫిజిక్స్ ల్యాబ్ అంటే వెనక నుంచి చేయి పెట్టి ఎన్నో నెలలు కూడా చెప్పగలుగుతారు.